రంగారెడ్డి జిల్లా నాగారం గోల్డ్ షాప్ లో చోరీ కేసు దర్యాప్తును ఇటు పోలీసులు ముమ్మరం చేశారు. 7 బృందాలు తప్పించుకున్న దొంగల కోసం గాలిస్తున్నారు. గోల్డ్ షాప్ యజమాని సందీప్ పై గొడ్డలితో దాడి చేసి బంగారంతో పరారీకి ప్రయత్నించారు. షాపు యజమాని ప్రతిఘటించడంతో దాడికి పాల్పడ్డారు. అయితే ఈ ముఠా బయట నుంచి వచ్చిందా లేక లోకల్ గ్రూపులా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. దాడి సమయంలో షాపులో 2 కస్టమర్లు ఉన్నారు. ఇప్పుడు వారి వివరాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు గోల్డ్ షాప్ యజమాని సందీప్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఐసీయూలో ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ఇప్పటికే ఆధారాలు సేకరించిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. డమ్మీ తుపాకీతో పాటు గొడ్డలని 2 దొంగలు వెంటబెట్టుకుని వచ్చారు అన్నారు మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్. మొత్తానికి నకిలీ తుపాకీ, చిన్న గొడ్డలితో మంకీ క్యాపులు ధరించి హెల్మెట్ లో బాలాజీ జ్యువెలరీ షాప్ లోకి చొరబడిన 2 ఆగంతుకులు రావడంతోనే షాప్ యజమాని డబ్బులు, నగలు ఇవ్వాలంటూ బెదిరించారు. తమతో తెచ్చిన ఆయుధాలను బయటకు తీశారు. అప్పటికే అక్కడున్న కస్టమర్స్ ను భయపెట్టడంతో వాళ్లు పరిగెత్తేశారు. 2 ఆగంతుకుల్లో ఒకడు యజమాని సందీప్ పై చిన్న గొడ్డలితో దాడికి దిగాడు. తీవ్రంగా కొట్టడం మొదలుపెట్టాడు. ఈలోగా పక్కనే ఉన్న మరో ఆగంతుకుడు షాప్ లో ఉన్న బంగారం ఆభరణాలు తీసి సర్దడం మొదలు పెట్టేశాడు. వాటన్నిటిని బ్యాగ్ లో పెట్టేశాడు. అయినా సరే మరో దొంగ మాత్రం సందీప్ ను కింద పడేసి కొడుతూనే ఉన్నాడు. అనంతరం మరో దుండగుడు కూడా వచ్చి సందీప్ పై దాడి చేసి షాపు నుంచి బయటకు పరిగెత్తారు. అయితే ఓవైపు ఇంత జరిగినా తీవ్రంగా గాయపడిన షాప్ యజమాని సందీప్ మాత్రం వెనకడుగు వేయలేదు. దొంగల వద్దకు పరిగెత్తుకు వెళ్లి బ్యాగ్ ను గట్టిగా పట్టుకున్నాడు. వాళ్లతో పెనుగులాడాడు. ఈ సమయంలోనే మరోసారి దొంగలు సందీప్ ను నడి రోడ్డు పైన ఇష్టం వచ్చినట్టు కొట్టారు. చివరకు బ్యాగ్ లాక్కుని పరారవుదామని ప్రయత్నించారు. అయినా సరే సందీప్ మాత్రం బ్యాగ్ ను వదలలేదు. చివరకు చేసేదేమీ లేక దొంగలు బండిపై పరారయ్యారు. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ప్రెసెంట్ ఇటు గోల్డ్ షాప్ యజమాని పరిస్థితి ఎలా ఉంది? దొంగలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి సాగర్? కీసరా పోలీస్ స్టేషన్లో పరిధినటువంటి దోపిడీ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. 2 దుండగుల కోసం 7 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. నిన్న ఒక్కసారిగా మేడ్చల్ జిల్లా కీసర్లో కలకలం రేపిన ఈ కేసులో మనం చూసాం. సీసీ ఫుటేజ్లో క్లియర్గా 2 దుండగులు రావడం, భయభ్రాంతులకు గురి చేసి డమ్మీ గన్తో యజమాని సందీప్ను బెదిరించడం, కొంత గొడ్డలితో దాడి చేసి అతన్ని పట్టుకున్నారు. ఆ సమయంలో చిన్న బాలుడు కూడా, ఆ సందీప్ యజమాని కుమారుడు కూడా షాప్లోనే ఉన్నారు. మొత్తం బంగారం అంతా ప్యాక్ చేసుకున్న వ్యక్తి ఇంకో బైక్పై పరారయ్యేందుకు కూడా సిద్ధంగా ఉన్నాడు. ఈ సమయంలో అతన్ని అడ్డుకొని తీవ్రంగా ప్రతిఘటించి సందీప్ వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఆయన దాడి జరిగినా కూడా బంగారు ఆభరణాన్ని తిరిగి తీసుకునే ప్రయత్నం చేశాడు. సో అయితే ఇక్కడ దుండగులు 2 లోపలికి వచ్చిన సందర్భంగా షాప్లో 2 కస్టమర్స్ కూడా ఉన్నారు. సో ఆ కస్టమర్కి దుండగులకు ఏమైనా సంబంధం ఉందా, ఆ కస్టమర్స్ ఎవరు అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారిని కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ కీలకంగా క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. మరోవైపు సీసీ కెమెరాల సంబంధించినటువంటి ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. అయితే దుండగులు ప్లాన్ ప్రకారమే దోపిడీ చేసినట్లు కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే రెక్కీ నిర్వహించి, ఎందుకంటే 1-2 రోజుల ముందు ఏమైనా ఈ షాప్ వద్ద, బాలాజీ జ్యువెలరీ షాప్ వద్ద దుండగులు 2 రెక్కీ ఏమైనా నిర్వహించారా అన్న అంశాలను కూడా సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు. స్థానికంగా అంటే ఇక్కడికి సంబంధించిన వారా దుండగులు లేదా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైనా ముఠా సంబంధించినటువంటి పనేనా ఈ దోపిడీ అనేది కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. 2 దుండగులు బైక్ పై రావడం, అసలు బైక్ పై ఔటర్ రింగ్ రోడ్, సర్వీస్ రోడ్ నుంచి వీరి పరారైనట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా సీసీ కెమెరాల ద్వారా గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. వారు సిటీ దాటి వెళ్లారా, సిటీలోనే ఉన్నారా అన్న కోణంలో సీసీ కెమెరాలను ఇంకా పరిశీలన, ఇప్పటికే 100కు పైగా సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. సో మొత్తంగా ఈ దోపిడీ ఘటనలో ఒకసారిగా కలకలం రేపడంతో పోలీసులు అయితే దీనికి సంబంధించినటువంటి 7 ప్రత్యేక బృందాలు, ల్యాండ్ ఆర్డర్తో పాటుగా ఎస్ఓటీ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్న పరిస్థితి. లోకల్ ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు వచ్చి దోపిడీకి ప్రయత్నం చేస్తారనేది పోలీసుల దర్యాప్తులో
దర్యాప్తులో తేలే అవకాశం. త్వరలో నిందితులను పట్టుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. మరోవైపు దాడిలో తీవ్ర గాయాలైనటువంటి సందీప్ ప్రస్తుతం ఐసీయూలోనే ఇంకా ట్రీట్మెంట్ కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆయన పరిస్థితి కొంత కుదుటగానే ఉన్నట్లుగా కూడా డాక్టర్లు చెప్తున్నారు. అక్కడ ఆయన స్టేట్మెంట్ కూడా పోలీసులు తీసుకున్నారు. సీసీ కెమెరాలు, క్లూస్ టీమ్ ఆధారంగా 7 ప్రత్యేక బృందాలు ఇంకా నిందితులు ఇద్దరి కోసం గాలిస్తున్న పరిస్థితి. సో త్వరలోనే నిందితులు పట్టుకుంటామంటూ కూడా కీసర పోలీసులు చెప్తున్నారు. సర్తాజ్ సాగర్, అక్కడ సీసీ కెమెరాస్ ఏమీ లేవా అంటే వాళ్ళని ట్రాక్ చేయడానికి అనుకూలంగా ఎటువంటి రోడ్ ట్రాకింగ్ కెమెరాస్ ఏమీ లేవు అని అనుకోవాలా? దానికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? అట్ ద సేమ్ టైమ్ అక్కడ ఉన్న లోకలర్స్ చేశారా లేకపోతే బయట వాళ్ళు చేశారా అనే రకంగా కూడా డౌట్స్ వస్తున్నాయి. సో దానికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? సంబంధించిన వారుగానే పోలీసులు అనుమానిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే రెక్కీ నిర్వహించి దోపిడీ చేసినట్లుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. షాప్లో ఉన్న సీసీ కెమెరాలతో పాటుగా బయట ఉన్నటువంటి రోడ్ సైడ్ ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా ఇప్పటికే కీసరకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఏదైతే దోపిడీ జరిగినటువంటి ప్రాంతంలో వందలాది సీసీ కెమెరాలను ఇప్పటికే పరిశీలించారు. ఔటర్ రింగ్ సర్వీస్ రోడ్ నుంచి సిటీ దాటి దుండగులు ఏమైనా బయటికి వెళ్ళిపోయారా అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో పోలీసులు అనుమానిస్తున్న విధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఠా అయితే నగరం దాటి వెళ్తే కూడా వారిని ఏ విధంగా పట్టుకోవాలన్న కోణంలో కూడా అందులో భాగంగానే 7 ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేశారు. వారు హైదరాబాద్తో పాటుగా తెలంగాణలోని వివిధ ప్రాంతాలను బార్డర్లో కూడా వారు ప్రత్యేకంగా వారి కోసం గాలిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. త్వరలో నిందితులను పట్టుకుంటాం. దోపిడీ ప్లాన్ ప్రకారమే రెక్కీ నిర్వహించి చేసినట్లుగానే పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఠాగానే భావిస్తున్న నేపథ్యంలో త్వరలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో నిందితులిద్దరిని పట్టుకుంటామని చెప్తున్నారు. సో ఈ ఘటన ఒకసారిగా జరగడం, నిన్న సాయంత్రం జరగడంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారులు కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పోలీసులు ప్రత్యేకంగా గోల్డ్ షాప్ వారికి, ఎందుకంటే గోల్డ్ రేటు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ దోపిడీలు పెరుగుతున్నాయి. గతంలో కూడా మనం ఖజానా జ్యువెలర్స్ దాడి ఘటనలో కూడా చూసాం. ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఠాలు రెక్కీ నిర్వహిస్తూ ప్లాన్ ప్రకారం ఈ విధంగా దోపిడీలకు పాల్పడుతున్నారు. జ్యువెలరీ షాప్ వాళ్ళు ప్రత్యేకంగా అలారం పెట్టుకోవాలి, ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ మెయింటైన్ చేయాలంటూ కూడా ఇటు పోలీసులు సూచిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సర్తాజ్. Yes, thank you, Sagar.